సెంట్రల్ ఎవలకు మంత్రి పదవులత్తాయి? తెలుగు రాష్ట్రాలకెంచి ఎంతమందికి మంత్రి పదవి ఇస్తాడు మోడీ సారు అని మస్తుగా మాట్లాడుకున్నారు రెండు రాష్ట్రాల తెలుగు పబ్లిక్కు. తెలంగాణకెంచి కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న, ఏపీల సైకిల్ పార్టీకెంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్న, పెమ్మసాని చంద్రశేఖర్ సారు, పువ్వు పార్టీకెంచి నరసాపురం ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మ సారుకు మంత్రి పదవులు ఇచ్చిండు మోడీ సారు. జనసేనకైతే మంత్రి పదవి రాలే. అయితే ఇక ఇప్పుడు బాబు సారు వంత వచ్చింది. మరి బాబు సారు ఏం చేస్తాడు, ఎవలకు మంత్రి పదవి ఇస్తాడు, ఏంది కథ? ఇగో గిట్ల నడుస్తున్నది బయట ముచ్చట. మరి అదేం దర్శకున్నదాం పాండ్రి. ఏపీల 175 నియోజకవర్గాలున్నాయి కాబట్టి 15% అంటే 26 మంత్రులుండాలే. దాంట్లో ఎవలెవలుండాలే అని బాబుసారు గిప్పటికే ఆలోచనలు చేసిండట. 12వ తారీఖు నాడు బాబుసారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసుడితో పాటు చిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడట జనసేనాని పవన్ సారు. అట్లనే హోంమంత్రి బాధ్యతలు కూడా పవన్ సార్కే అప్పగిస్తాడు బాబుసారు అని అంటున్నారు. గదెంత నిజమో గాని లోకం మాధవక్క, నాదెండ్ల మనోహర్ సారు, మండలి బుద్ధ ప్రసాద్ సారు, కొనతాల రామకృష్ణ సార్ తోటి కలిపి జనసేనకు 4-5 మంత్రి పదవులు ఖాయమట కూటమి సర్కార్ల. పువ్వు పార్టీకి ఒక్క మంత్రి పదవి అని అంటున్నారు. సుజనా చౌదరి సార్కే అత్తది కావచ్చు ఆ ఒక్కటి. ఇక సైకిల్ పార్టీల ఎవలకియాలే అనే దాని మీదనే మస్తు నడుస్తున్నదట చర్చ. దాంట్లో అచ్చెన్నాయుడు సారుకు ఆర్థిక శాఖ ఇస్తారట. స్పీకర్ గానైతే రఘురామకృష్ణంరాజు సారే ఉంటాడట. పంక పార్టీ రెబల్ ఎంపీ గుండి సైకిల్ పార్టీల షేరికై ఉండికెంచి ఎమ్మెల్యే అయిండు సారు. అట్లనే పంక పార్టీకెంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారు కూడా మంత్రి పదవి వచ్చే ఛాన్సులున్నాయట. భీమిలి ఇడిచిపోనంటే ఓనని మంకుపట్టు వట్టి గదే సీటును తీసుకొని గెలిచిన గంటా శ్రీనివాస్ సారుకు కూడా మంత్రి పదవి ఖచ్చితమేనట. అట్లనే పరిటాల సునీతక్క, భూమా అఖిల ప్రియక్క, వేమిరెడ్డి ప్రశాంతక్క గిట్లా మైలా కోటల మంత్రుల ఇతరట. ఈ తాప పాతోళ్ల కంటే ఎక్కువ కొత్తోళ్ళని తీసుకోవాలని బాబుసారు చూస్తుంటే అచ్చే తాప ఎట్లుంటదో గీ తాప మంత్రి పదవి కావాలే అని ఆశపడుతున్నారట సైకిల్ పార్టీలున్న సీనియర్ లీడర్లు. నారా లోకేష్ అన్నకు ఐటీతో పాటు మున్సిపల్ శాఖ ఇత్తరని వినబడుతున్నాయి ముచ్చట్లు గాని ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే లోకేష్ అన్నను సర్కార్ కోసం కంటే పార్టీ కోసం వాడుకుంటేనే భవిష్యత్తులో పార్టీతో పాటు లోకేష్ అన్నకు మంచిగుంటదని బాబుసారు ఆలోచనలు చేస్తున్నాడట. అట్లనే ఈ తాప సినిమా మంత్రిగా బాలయ్య సార్ను వెడదామనుకుంటున్నాడట బాబుసారు. గిది గనక నిజమైతే పగబట్టి టికెట్ రేట్లు తగ్గించే పని సర్కారుకు ఉండది. పెంచుర్రి అని దండం పెట్టి బతిలాడుకునే అవసరం సినిమా వాళ్ళకు ఉండది. ఇక చూడాలే 12వ తారీఖు నాడు ఎవలెవలు మంత్రులైతారో.